అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీరు కష్టపడి అంకిత భావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది. కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి. ఈరోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుకుంటాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి. మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి. ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి. ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. క్రీడల్లో పాల్గొనటం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది. స్త్రీలు ఈరోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. మీరు శాంతి కోసం యోగా ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి. దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు. ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్లవలసి రావచ్చు. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు. ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు. ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం అందుతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. మీరు ఇంటికి సంబంధించి కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తారు. మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు. ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా మీరు సురక్షితంగా ఉంటారు, కానీ అది ఎక్కువ కాలం ఉండదు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.